మూసీ ప్రక్షాళన కోసం పేదల ఇళ్లు కూల్చుతారా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఎప్పుడో ఇళ్లు కట్టుకుంటే ఇప్పుడు అక్రమం అనడం ఏంటన్నారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ వాళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళు అక్రమంగా కట్టుకున్న వాళ్ళు కాదు. అన్ని పర్మిషన్లతో ఇళ్లల్లో పనిచేసిన వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, పండ్ల దుకాణం పెట్టుకున్న వాళ్ళు, రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు కట్టుకునే ఇల్లు కూలగొడతారా అండి రజనీకాంత్ గారు? వాళ్ళ క్రిమినల్స్ చెప్పండి. ఇవాళ ఏ పేదవాళ్ళు అయితే చెరువుల పక్కపడి ఇల్లు కట్టుకున్నారో, ఏ పేదవాళ్ళు అయితే ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములలో పట్టా భూములలో ఇల్లు కట్టుకున్నారో అవన్నీ బాజాప్తా కట్టుకునే తప్ప బేజాప్తా కట్టుకునే కాదు సుమా. డెవలప్ చేయాలనే ఉద్దేశం తప్ప అండి అది ఎందుకు తప్పు అవుతుంది? ఈ నగరంలో ఉంటున్న ప్రాంత ప్రజలకి అమ్యూజ్మెంట్ అవసరం లేదా? వారికి కావలసిన సౌకర్యాల విషయంలో ఇంకేదైనా సదుపాయాలు కల్పించేది అవసరం లేదంటారా ఈ టీఆర్ఎస్ బీజేపీ వారు? ఈ భాగ్యనగరంలో ఉన్నవారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలి. రాబోయే 40 సంవత్సరాలు కూడా వారి జీవన ప్రమాణాల్లో మార్పు రాకుండా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏందండి ఇది?